ఫ్రెండ్స్, తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉందా అంటే, విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని తెలుస్తోంది. గురువారం ఉదయం మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్కు ఆయన లేఖ పంపించడం, విజయ్ కలిసిన అనంతరం ప్రకటన వెలువడడం జరిగింది. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఎందుకంటే 112 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలరు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెజారిటీని ఎలా నిరూపించుకోవాలి అని విజయ్‌ని గవర్నర్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దీనికి విజయ్ బదులిస్తూ ఇప్పుడే తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల వివరాలను బయట పెట్టలేనని, అసెంబ్లీలో తప్పకుండా బలం నిరూపించుకుంటానని విజయ్ చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు తొలగిపోయాయంటే ఇక్కడే మనకి గవర్నర్ ప్రతి నిమిషానికి చెక్ పెడుతున్నట్లు అర్థమవుతుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీవీకి తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భావిస్తారని భావించారంతా. కానీ అలా జరగలేదు. అసలు నిజం చెప్పాలంటే లార్జెస్ట్ సింగిల్ పార్టీని ఫస్ట్ ఆహ్వానించాలి గవర్నరే. కానీ గవర్నర్ ఎందుకు ఆహ్వానించలేదు? సరే, ఆయన ఆహ్వానించలేదు, పక్కన పెట్టేద్దాం. కానీ జరిగిన విషయం ఏంటంటే బుధవారం సాయంత్రం విజయ్ స్వయంగా వెళ్ళటం అయితే జరిగింది. అంటే గవర్నర్‌ని కలవడం అయితే జరిగిందనమాట. అయితే గవర్నర్ నుంచి సానుకూలమైన స్పందన రావటం అందరూ లాంఛనమే, అంటే కన్ఫర్మ్‌గా అది జరుగుతుంది అని అనుకున్నారు. కానీ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. కానీ గవర్నర్ మాత్రం 118 మంది సభ్యుల బలం లేకపోవడంతో ఆయన ఎస్ చెప్పలా, నో చెప్పలా. ఆయన అనుమతి ఉంటేనే ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ అనేది నడుస్తుంది. కానీ గవర్నర్ మాత్రం స్పందించలేదు. మెజారిటీ నిరూపించుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తున్నాము అన్నట్టుగా లోక్ భవన్ వర్గాలు స్పందించారు. దీంతో గవర్నర్ తీరు పట్ల కొద్దిగా అసంతృప్తి అయితే వ్యక్తమైంది. ఎందుకనంటే ఈ అన్నా డిఎంకే కూడా ప్రచారాన్ని ఖండించింది. ఎందుకంటే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటుకి పొత్తు కుదిరించుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు గవర్నర్ అనేవాడు వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్నాడు, వాళ్ళు కలిస్తే పెద్ద పార్టీ అవుతుంది డిఎంకే అన్నా డిఎంకే కలిస్తే అని. కానీ అన్నా డిఎంకే అసలు చెప్పాలి అంటే చాలా బద్ధ శత్రువులు అనమాట. సో అలాంటి శత్రువులు కలుస్తారన్న ప్రచారం పూర్తిగా తప్పని చెప్పేసి డిఎంకే పార్టీ ఖండించింది. ప్లస్ వాళ్ళు విజయ్ పార్టీని సపోర్ట్ చేశారు పరోక్షంగా. ఎలా అంటే లేదు విజయ్ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సరే, ఇన్ని విధాలుగా పాజిటివ్నెస్ వచ్చింది. కానీ గవర్నర్ నుంచి ఎందుకు రాలేదు అంటే మళ్ళీ వెళ్ళి కలిశాడు అనమాట గురువారం నాడు. అంటే ఈ రోజున మళ్ళీ మార్నింగ్ టైమ్స్లోనే విజయ్ వెళ్ళి కలవడం అయితే జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు తమను ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ అనుమానాలను నివృత్తి చేసిన విజయ్ అనుకున్నది సాధించాడు. అంటే నిజానికి ఇక్కడ ఫ్రాంక్లీ చెప్పాలి అంటే విజయ్కి ఆహ్వానం రావాలి, గవర్నర్ దగ్గర నుంచి రాలేదు. కానీ విజయ్ నిన్న వెళ్ళడం జరిగింది. ఓకే, నిన్న మార్నింగ్ అవర్స్లో. తర్వాత ఆయన ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు. దాంతో ఆయన ఏం చేశారు, విజయ్ మళ్ళీ ఇవాళ వెళ్ళడం జరిగింది. అంటే 11:30 గంటల కన్నా ముందే ఆయన వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత ఆయన అప్పటికి కూడా ఓకే చెప్పకపోవడంతో ఇంకా అందరూ కూడా షాక్ అయ్యారనమాట. ఇదేంటి ఇట్లా జరిగింది ఏంటి అనేసి అనమాట. అసలు నిజానికి మెజారిటీ లేకపోయినా సీఎం అయిన నేతలు ఎందరో ఉన్నారు. మరి విజయ్కి ఎందుకు ఈ టెన్షన్ అనేది గనక చూస్తే ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ గవర్నర్ వల్లే జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నిర్ణయాలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని స్పష్టమైన ప్రణాళికలు ఉంటాయి. మరి ఎందుకని ఈ విజయ్ చుట్టూ నెలకొన్న ఈ సస్పెన్స్ ఎందుకు ఇలా నడుస్తుంది అంటే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మెజారిటీ లేదని నిరాకరించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జస్ట్ 10 సీట్స్ దూరంగానే తను నిలిచిపోయాడు. కానీ తనే లార్జెస్ట్ సింగిల్ పార్టీ. అలాంటప్పుడు లార్జెస్ట్ సింగిల్ పార్టీ అయినప్పుడు గవర్నర్ యాక్సెప్ట్ చేయాలి దాన్ని. అయితే ఇది ఫెడరల్ వెల్లడించిన కథనం ప్రకారం గవర్నర్గా ఉన్న పరిమితులు, విచక్షణ అధికారులు ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే రాష్ట్రంలో ఏ పార్టీకైనా స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో గవర్నర్ తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. రాజ్యాంగ నిపుణులు ఇదే స్పష్టం చేస్తున్నారు.
ఇటువంటి సమయంలో అనిశ్చిత పరిస్థితుల్లో గవర్నర్ వ్యవహరించాల్సిన తీరుపైన స్పష్టమైన సూచనలు, మార్గదర్శకాలు ఉన్నాయి. అంటే 1988 నాటి సర్కారియా కమిషన్ మరియు 2010లో వచ్చిన పుంచి కమిషన్ నివేదికలను గవర్నర్ ఫాలో అవ్వాలి. 1994లో సుప్రీం కోర్టు వెలువరించిన చారిత్రాత్మకమైన ఎస్ఆర్ బొంబాయి కేసు తీర్పు ఒక తిరుగులేని రిఫరెన్స్ కేసు కింద వాళ్ళు తీసుకోవాలి. ఎందుకనంటే ఒక నాయకుడికి లేదా పార్టీకి తగినంత సంఖ్యాబలం ఉందో లేదో నిర్ణయించాల్సిన వేదిక రాజ్భవన్ కాదు, కేవలం శాసనసభ మాత్రమే. అసెంబ్లీలో నిర్వహించే బల పరీక్ష ద్వారానే మెజారిటీ తేల్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఏ పార్టీని ముందుగా ఆహ్వానించాలనే విషయంలో సర్కారియా కమిషన్ ఒక పక్కా ప్రాధాన్యత క్రమాన్ని సూచించింది. అది ఎలాగా అంటే ఎన్నికల పూర్వ కూటమి అంటే ప్రీ పోల్ ఎలియన్స్ వైపు మొగ్గు చూపాలి. ఎన్నికలకు ముందే పొత్తు కుదిరించుకుని ఉమ్మడిగా మెజారిటీ సాధించిన పార్టీల కూటమికి మొదటగా అవకాశం ఇవ్వాలి. ఒకవేళ అటువంటి కూటమి లేకపోతే సభలో అతిపెద్ద ఏకైక పార్టీగా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన పక్షాన్ని ఆహ్వానించాలి. ఈ పార్టీ ఇతర చిన్న పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థుల మద్దతు రకరకాలుగా వాళ్ళు మెజారిటీని నిరూపించుకుంటాము అని చెప్పేసి గవర్నర్కి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, విజయ్ అసలు ఎక్కడా కూడా ప్రోటోకాల్ దాటి వ్యవహరించాల చాలా పక్కా ప్రణాళికలతోనే ఆయన అన్ని చేస్తూ వచ్చారు. గతంలో కూడా కర్ణాటకలో ఇటువంటి ఒక సిచ్యువేషనే వచ్చింది. కానీ ఆ సమయంలో అక్కడ బీజేపీనే వాళ్ళు పిలిచారు. అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనమాట బీజేపీ. మరి ఇప్పుడు విజయ్ని ఎందుకు పిలవడం లేదు అంటే ఇక్కడ అందుకనే ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అనుమానం పడాల్సి వస్తుంది. అదేంటి, ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ జస్ట్ ఒక 5 to 6 సీట్స్ దూరంలో ఉన్నారు. ప్లస్ కాంగ్రెస్ కూడా మేము సపోర్ట్ చేస్తామని ఓపెన్గా చెప్పడం జరిగింది. అసెంబ్లీకి మేము నిరూపించుకుంటాం, ఆ బల పరీక్ష మేము చూపించుకుంటామని విజయ్ చెప్పడం జరిగింది. అయినా ఎందుకు ప్రమాణ స్వీకారానికి యాక్సెప్ట్ చేయడం లేదు అని చెప్పేసి చాలా రకాల క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఒకవేళ కనుక కంప్లీట్గా అధికారికంగా ప్రకటన వచ్చేసింది, ఎస్ గ్రీన్ సిగ్నల్ సాధించింది అంటే మాత్రం ప్రమాణ స్వీకారం కూడా ఇవాళ జరుగుతుంది. కానీ ఏర్పాట్లు అనేవి చాలా లేట్ అవుతాయి అనమాట. కానీ ప్రమాణ స్వీకారం అనేది వర్కింగ్ అవర్స్లోనే జరగాలి మోస్ట్లీ. మరి ఇంకొక డేట్ ఏమైనా ఆలోచిస్తారేమో చూడాలి ఈ టీవీకే వాళ్ళు. అది ఫ్రెండ్స్ విషయం. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కంపల్సరీగా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విజయ్ ఎక్కడా కూడా అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లకుండా 100% ప్రోటోకాల్స్ని ఆయన ఫాలో అవుతూనే చాలా అద్భుతంగా తన యొక్క పరిస్థితిని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ గవర్నర్ ఎందుకని ఈ రకంగా జాప్యం చేస్తున్నారనే విషయం పైన క్లారిటీ లేదు. అందులోనూ రాజ్యాంగ సూచనలు కూడా గవర్నర్ది ఏం లేదు, గవర్నర్ చేయాల్సిన పని కూడా ఇదే అని చెప్తోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ రాజకీయ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే.